2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించి 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు కాగా 21-22 నాటికి 2,78,833 రూపాయలకు చేరింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86% అధికం కావడం మనందరికీ కూడా గర్వకారణం. సంపదను పెంచాలి, పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది. పేద బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా వ్యవసాయోత్పత్తులు కనీవిని ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం 6 నెలల కాలంలోనే అన్ని రంగాలకు 24 గంటలు నిర్విరామంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. నేడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కావడం మనందరికీ గర్వకారణం, సంతోషకారణం. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగింది. కరువు కాటకాలతో విలవిల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. తెలంగాణ రుణమాఫీతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపింది. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత జలాలను నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తూ తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గురుకుల ఆవాసీయ విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం. 1,011 గురుకుల విద్యాలయాలున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ గురుకులాల్లో 5.5 లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు వరంగల్ నగరంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మరో 2,000 పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయం చేసింది. వీటితో పాటు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు చక్కని సేవలను అందిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన పథకం తెలంగాణకు హరితహారం. గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7.7% పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంటున్నది. నేడు రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది. అడవుల పునరుద్ధరణతో పాటు సామాజిక వనాల పెంపకం, వాటి సంరక్షణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్నది. హరిత వనాల అభివృద్ధి కోసం నూతనంగా అటవీ విశ్వవిద్యాలయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హరిత నిధిని గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడి సృష్టించింది. ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణకు హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ హరిత క్రాంతి నిరంతర స్రవంతిగా కొనసాగడం కోసం గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరి భాగస్వామ్యం కల్పిస్తూ వారు అందించే విరాళాల ఆధారంగా గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు సైతం తమ బడ్జెట్లో 10% విధిగా గ్రీన్ బడ్జెట్ కింద కేటాయింపు చేస్తూ ఉన్నాయి. ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్న చోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుంది. అందుకు నిజమైన నిదర్శనం
మన తెలంగాణ రాష్ట్రం. సుస్థిర పాలన, మెరుగైన శాంతి భద్రతలు, అవినీతికి అలసత్వానికి ఆస్కారం లేని విధంగా రూపొందించిన టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం, ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ 8 ఏళ్లలో 2,32,111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయి. 16,50,000 ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ సాటిలేని ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తున్న విషయం మనందరికీ తెలుసు. 2014లో తెలంగాణ ఐటీ రంగ ఎగుమతుల విలువ 57,258 కోట్లు మాత్రమే ఉండగా తెలంగాణ ప్రభుత్వ కృషితో 2021 నాటికి 1,83,569 కోట్లకు పెరిగింది. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధి రేటు 17.20% మాత్రమే ఉండగా తెలంగాణ వృద్ధి రేటు 26.14%గా ఉండటం మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నది. ఐటీ ఉద్యోగాల సృష్టిలో మొన్నటి వరకు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న కర్ణాటకను తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. ఈ 8 ఏళ్లలో ఐటీ రంగంలో 7,80,000 ఉద్యోగాల కల్పన జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచడంలో సఫలీకృతమైంది. నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు చక్కని మౌలిక వసతులు సమకూరినాయి. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ను కలిగి ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలు ఏర్పాటు అయ్యాయి. యువతకు మానసికోల్లాసంతో పాటు దేహదారుఢ్యం కూడా పెంపొందడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపుదిద్దుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులు వరుసపెట్టి తెలంగాణ గ్రామాలను వరించడం మనందరికీ కూడా గర్వకారణం. అపూర్వమైన ఫలితాలను సాధించిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. 8 ఏళ్లలో తెలంగాణ జీవన ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ వాటిలోని మంచి చెడులను అర్థం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి. ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యకరమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణ సమాజమే మనకు మంచి ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితాన్ని అనుభవించాం. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతో మంది జైలు పాలు కావాల్సి వచ్చింది. ఎన్నో జీవితాలు ఆహుతైపోవాల్సి వచ్చింది. ఆ చరిత్ర అంతా నేను వేరే చెప్పనక్కర్లేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం కూడా ప్రత్యక్ష భాగస్వాములమే. హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలుచుకుంటే నేటికి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మనకు మళ్ళీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలి. దేశంలోనూ రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులు పేటరేగిపోతున్నాయి. తమ సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్ళకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబలిస్తుంది. మానవ సంబంధాలనే మంటగలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుంది. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ సందర్భాన్ని సైతం వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతూ ఉన్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని అవకాశవాదులు, ఆషాఢ భూతులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి
మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అత్యంత మేధో సంపత్తితో క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది. అదే క్రియాశీలతను, అదే బుద్ధి కుశలతను మరోమారు చూపించవలసిన అవసరం ఉంది. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టడం మనందరి ప్రధాన కర్తవ్యం. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంగా కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోసారి మీ బిడ్డగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేలపై నెలకొన్న శాంతి సౌభ్రాతృత్వాలను గుండెల నిండా ఆశించే శ్వాసించే వ్యక్తిగా, ప్రతి క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటినీ మించి మీ బిడ్డగా ఈ విషయాన్ని మీకు వివరించడం నా పవిత్ర కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది నా గురుతర బాధ్యతగా నేను గుర్తిస్తూ ఉన్నాను. మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే, ఎన్నటికీ కూడా ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలి తప్ప అశాంతి అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో అంతే వేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. జాతి నిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మన వంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు మీ అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఓం సహనా భవతు సహనౌ భువంతు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషాహవై. ఓం శాంతి శాంతి శాంతి. మనందరం పరస్పరం కాపాడుకుందాం. లోకంలోని సంపదను సమానంగా అనుభవిద్దాం. మనం వీరులమై పరాక్రమశీలురమై జీవిద్దాం. మన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం. మత విద్వేషాలు విడనాడి విశ్వశాంతిని సాధిద్దాం. జై హింద్, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.